నమస్కారం అండి స్నేహితులారా, ఈరోజు మనం ప్రాణాయామంలో ఎన్ని దశలు ఉంటాయి, అలాగే ఈ యొక్క దశల్ని దాటుతున్నప్పుడు మనకు ఎటువంటి అనుభవాలు కలుగుతాయి అనే విషయాన్ని ఈరోజు వీడియో ద్వారా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్నేహితులారా, ప్రాణాయామంలో 3 దశలు ఉంటాయండి. అందులో ప్రథమ దశ, మధ్యమ దశ, ఉత్తమ దశ అనే 3 దశలు అనేవి ఈ యొక్క ప్రాణాయామంలో ఉండడం జరుగుతుంది. మొదటగా ప్రథమ దశలో మనం సాధన చేస్తున్నప్పుడు మనకి ఎటువంటి అనుభవాలు కలుగుతాయి అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూడండి స్నేహితులారా, ప్రథమ దశలో ఒక సాధకుడు సాధన చేస్తున్నప్పుడు తను ఒక 5 నుండి 6 మాత్రమే ప్రాణాయామాలని వరుస క్రమంలో ప్రాక్టీస్ చేయగలడు. అంతకన్నా ఎక్కువ ప్రాణాయామాలని ప్రాక్టీస్ చేయలేడు. ఎందుకంటే ఇంతకు ముందు ఎప్పుడు కూడా ప్రాణాయామాలని ప్రాక్టీస్ చేయలేకపోవడం వల్ల శరీరం అనేది ఇంకా ఎక్కువ ప్రాణాయామాలని ప్రాక్టీస్ చేసేందుకు ఇంకా అనుకూలంగా ఉండదు. అందువల్ల ఎక్కువ ప్రాణాయామాలని ప్రాక్టీస్ చేయలేడు. అలాగే ఇక్కడ ప్రాణాయామాలు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఒకసారి ఎక్కువగా మరోసారి తక్కువగా శ్వాస తీసుకోవడం జరుగుతుంది సాధకుడు. అలాగా శ్వాస తీసుకోవడం వల్ల శరీరంలో తిమ్ములు రావడం, అలాగే కాళ్ళు నొప్పులు రావడం, ఇటువంటి అనుభవాలు వస్తాయి. అలాగే శ్వాస క్రమాన్ని సరిగ్గా చేయలేకపోయినా, అలాగే ఎక్కువ శ్వాస తీసుకున్నా, స్పీడ్గా తీసుకున్నా సరే అక్కడక్కడ నొప్పులు వస్తాయి అన్నమాట. అంటే గొంతు పెట్టడం కానీ, అలాగే ఇక్కడ ఒక రాపిడిగా ఉండడం కానీ, ఇటువంటి అనుభవాలు అనేవి సాధకుడికి రావడం జరుగుతుంది. ఇది ప్రథమ దశలో తనకు వచ్చే అనుభవాలు. దీని తర్వాత మధ్యమ దశలోకి సాధకుడు వెళ్ళడం జరుగుతుంది. ఎప్పుడైతే సాధకుడు మధ్యమ దశలోకి వెళ్తాడో అప్పుడు 20 నుంచి 30 ప్రాణాయామాలని వరుస క్రమంలో చేయగలిగే స్థితికి చేరుకుంటాడు. ఈ స్థితిలో సాధకుడు చాలా మంచి అనుభవాన్ని పొందడం జరుగుతుంది. ఎందుకు ఆ యొక్క అనుభవాన్ని పొందుతారంటే, ఈ యొక్క స్థితిలో తను వరుసగా 20 నుంచి 30 ప్రాణాయామాలు ప్రాక్టీస్ చేస్తున్నాడు కదా. అలా చేసేటప్పుడు ఏమవుతుందంటే తన యొక్క శరీరంలో వేస్ట్గా ఉన్న కొవ్వు అంతా కూడా కరిగిపోతూ ఉంటుంది. ఆ యొక్క కొవ్వు అనేది కరిగిపోతూ బాడీలో అధికంగా చెమటలు పడతాయన్నమాట. అలా చెమటలు పట్టడం వల్ల శరీరం అనేది చాలా తేలిగ్గా ఉండడం, మృదువుగా ఉండడం, అలాగే శరీరంలో ఎక్కువ ఎనర్జీ వస్తున్నట్లుగా తను ఫీల్ అవ్వడం, ఇటువంటి అనుభవాలన్నీ కూడా సాధకుడికి మధ్యమ దశలో రావడం జరుగుతుంది. దీని తర్వాత ఉత్తమ దశలోకి సాధకుడు వెళ్ళడం జరుగుతుంది. ఈ యొక్క ఉత్తమ దశలో సాధకుడు ఎంతసేపు అయితే సాధన చేస్తున్నాడో అంతసేపు కూడా వరుస క్రమంలో ప్రాణాయామాలని ప్రాక్టీస్ చేయగలిగే స్థితికి చేరుకుంటాడు. ఎప్పుడైతే సాధకుడు వరుస క్రమంలో ప్రాణాయామాలని ప్రాక్టీస్ చేయగలుగుతాడో అప్పుడు ఏమవుతుందంటే తను తీసుకుంటున్న శ్వాస అనేది పూర్తిగా నెమ్మదవుతుంది. నెమ్మదవి తను అసలు శ్వాస తీసుకుంటున్నాడా లేక శ్వాస తీసుకోవట్లేదా అనే స్థితికి చేరుకుంటాడు. ఎప్పుడైతే శ్వాస ఈ విధంగా మారుతుందో అప్పుడు తనలో అనేక రకాల ఆలోచనలు అనేవి ఉద్భవిస్తూ ఉంటాయి కదా. ఆ ఆలోచనలు అనేవి పూర్తిగా ఆగిపోతాయి. ఆగిపోయి తను శూన్య స్థితికి చేరుకుంటాడు. ఆ యొక్క శూన్య స్థితిలో ప్రకృతి నుండి అనంతమైన ప్రాణశక్తిని ఆ యొక్క సాధకుడు గ్రహించడం జరుగుతుంది. అప్పుడు తను అనంతమైన ఆనందాన్ని పొందడం జరుగుతుంది. స్నేహితులారా, ఈ విధంగా సాధకుడు ప్రథమ దశ నుండి ఉత్తమ దశకి ప్రయాణం చేయడం జరుగుతుంది. ఈ యొక్క ఉత్తమ దశలో మరింతగా సాధనని బాగా ప్రాక్టీస్ చేసుకోగలిగి ఆ సాధకుడు సమాధి స్థితిని చేరుకోవడం జరుగుతుంది. ఆ యొక్క స్థితిలో పూర్తిగా తనతో తను మమేకం అవుతాడనమాట. ఆ విధంగా ఎంతో గొప్ప అనుభూతిని సాధకుడు ఒక్క ప్రాణాయామం ద్వారా పొందడం జరుగుతుంది. అయితే ఈ యొక్క ప్రాణాయామాలని గురువు యొక్క సమక్షంలో మాత్రమే మనం ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే మీకు ప్రథమ దశలో కొన్ని ఇబ్బందులు వస్తాయని మీకు నేను చెప్పడం జరిగింది. ఆ యొక్క ఇబ్బందులు ఎందుకు వస్తున్నాయి, ఆ యొక్క ఇబ్బందులను ఎలా దాటాలి, శ్వాసను ఎలా తీసుకోవాలి, శ్వాసను ఎలా వదలాలి అనే చాలా టెక్నిక్స్ని గురువు మనకు చెప్పడం జరుగుతుంది. తద్వారా మనం చేస్తున్న సాధనలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చాలా వేగంగా సాధనలో ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అలాగే స్నేహితులారా, మనం క్రమం తప్పకుండా ఒక 6 నెలలు ఈ యొక్క ప్రాణాయామాన్ని ప్రాక్టీస్ చేసినట్లయితే చాలా మంచి స్థితికి మనం చేరుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా గురువు యొక్క
సమక్షంలో నేర్చుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అలాగే స్నేహితులారా, నాకు ఫోన్ చేస్తున్న సాధకులు, సార్ మీరు ఏ టైంలో క్రియాయోగం క్లాసెస్ని చెప్తున్నారు అని అడుగుతున్నారు. నేను ఉదయం 6:20 నుండి 7:20 వరకు క్రియాయోగం క్లాసెస్ని చెప్తున్నానండి. అలాగే ఈ యొక్క క్రియాయోగం క్లాసెస్లో ప్రాణాయామాలని ఎలా ప్రాక్టీస్ చేయాలి, అలాగే అనేక రకాల ఆలోచనలు అనేవి మనల్ని ప్రతిరోజు కూడా ఇబ్బంది పడుతున్నాయి. ఈ యొక్క ఆలోచనలు తగ్గించుకుంటూ పూర్తిగా శూన్య స్థితికి ఎలా చేరుకోవాలి, ఈ యొక్క క్రియాయోగం ద్వారా మనపై పడుతున్న మానసిక శారీరక ఇబ్బందుల్ని తగ్గించుకుంటూ పూర్తిగా ఆరోగ్యాన్ని ఆనందాన్ని ఎలా పొందాలి అనే విషయాల్ని బోధిస్తూ వారికి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది స్నేహితులారా. ఓకే స్నేహితులారా, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మీ యొక్క స్నేహితులకి వీడియోని షేర్ చేయండి.